బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి సంధి గారు. గురువుగారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది, ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువుగారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభావ నామ సంవత్సరం. సో మీకు పరాభావం అంటే తెలుస్తూ ఉంటుంది. అవమానం, ఇన్సల్ట్ జరగటము, కొంచెం ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడపడానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభవ నామ సంవత్సరం. పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. గురువు గారు, మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ పరాభవ నామ సంవత్సరం? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహిని. వృషభ రాశి వారికి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. ఇదేంటి బ్రహ్మ జ్ఞానం అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు. మామూలు జ్ఞానమే మనకు అర్థం కాదు, ఇంకా బ్రహ్మ జ్ఞానం ఏంటి, ఇదేంటి, దాని మీనింగ్లు రకరకాలు ఉంటాయి. ఇదేదో భాష తీసుకొచ్చి పెడుతున్నారు అనుకోవద్దు. బ్రహ్మ జ్ఞానం అంటే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం నవ్వుతూ హ్యాపీగా ఉండాలి. అవును, అందరూ కోరుకునేది కూడా అదే కదండి. అందుకని కొన్నిసార్లు మనకు నచ్చిన దగ్గర ఉంటుంది, కొన్నిసార్లు దూరంగా ఉంటుంది, కొన్నిసార్లు వెంటనే మనం అనుకుంటూ వస్తుంది, కొన్నిసార్లు కష్టపడితే వస్తుంది. వాటి ప్రతి సందర్భంలో కూడాను, ప్రతి నిమిషం కూడాను చక్కగా హ్యాపీగా అందంగా ఖుషీగా ఉండాలి. ఓకే, అందుకని లక్ష్మీదేవిని పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలా ఆనందంగా నవ్వుతూ ఎక్కడుంటే అక్కడ అమ్మవారు ఉంటారంట. రెండోది, అమ్మవారు అందరికీ రాజ్యం దేహి అంటే ప్రతి ఒక్కరికి పవర్ ఉండాలి, స్టేటస్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. కోరుకుంటాం కదా మనం. మన మాట ఒక మాట చెప్తే 10 మంది వినాలనుకుంటారు కదా. అలాంటి ఒక శక్తి ప్రతి ఒక్కరికి కావాలి. వృషభ రాశి కూడా కావాలి. తర్వాత ధనం దేహి, మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ కరెంట్ బిల్లుల దగ్గర నుంచి ఎక్కడికైనా పోతూ ఉంటుంది కదండి. ధనం దేహి. ఎంత ధనం ఇవ్వాలంటే వాళ్ళ ఇంటి నిండా ధనం ఉండాలి. ఆఫీస్కి వెళ్ళిపోతే ఆఫీస్లో కూడా ధనం ఉండాలి. మీ వీళ్ళు పనిచేస్తున్న దాంట్లో కూడా డబ్బు యజమాని దగ్గర నుంచి ఎవరికి ఉండకూడదు. మనకి కొంతమంది యోగాలు ఉంటాయి. మహాభాగ్య యోగం అని ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ధనం ఉంటుంది. పుట్టింట్లో అత్తగారింటికి ఆఫీస్కి పోతే ఆఫీస్లో కూడా తిరుగుతూ ఉంటారు. వాళ్ళ తెలియదు పాపం ఆ యోగం ఉందని. కొంతమంది జాతకాలు చూసినప్పుడు చూస్తూ ఉంటాం. మా హస్బెండ్ బాగున్నారంటే అందరూ బాగున్నారు, నేను చేసే కంపెనీ కూడా బాగుందంటారు. నేనేంటి వీళ్ళ జాతకం వాళ్ళంతా బాగున్నారు. పాపం ఆ విషయం అలా కూడా ఉంటుంది. బాగున్న దగ్గర వీళ్ళు అన్నా అంటారు, వీళ్ళు ఎక్కడుంటే అక్కడన్నా బాగుంది. అలా మహాభాగ్య యోగం అంటారు. సో వీళ్ళకి ఏమవుతుందంటే అండి, ఈ మహాభాగ్య యోగం కావాలి, అనుకున్నంత ధనం ఉండాలి, ఎక్కడుంటే అక్కడ బాగుండాలి. తర్వాత సర్వకామార్థ సిద్ధి. ఇంకా మనకి చాలా రకాల కోరికలు ఉంటాయి, చాలా ఉంటాయి. లిస్ట్ చాలా పెద్దది కదా. అందుకని ఎలాంటి కోరిక మనసులో వచ్చినా తక్షణమే ఆ కోరిక నెరవేరాలి. ఇంకా చూడండి, ఇలా స్వర్ణలక్ష్మి అమ్మవారు వృషభ రాశి వాళ్ళకి, మనకి అందరికీ చక్కగా విశేషంగా మనకి అనేక రకమాల కృపా కటాక్షంతో మనల్ని ఆశీర్వదించాలి, మనం అంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకున్నామండి. వృషభ రాశి కనుక చూసుకుంటే, వృషభ రాశి వాళ్ళకి 20-26 నాది చూసుకుంటే రాశి ఫలాలు చెక్ చేసుకోమండి. వాళ్ళ నెట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేనేం చెప్పాను, ఏం జరిగింది ప్రూఫ్ ఉంటుంది కదా, సోషల్ ప్రూఫ్ మన సోషల్ మీడియా. అలానే ఇప్పుడు నేనేం చెప్పబోతున్నా అది కూడా వాళ్ళకి ప్రూఫ్ ఉంటుంది ఫ్యూచర్ లో. చూసుకుంటే బాగా ఉన్న రాశుల్లో వృషభ రాశి ఒకటి టాప్ లో ఉందంటారా గురు? టాప్ 3లో డామ్ షూర్. ఎందుకంటే పెద్ద గ్రహాలు మొత్తం వీళ్ళకి అనుకూలంగానే ఉన్నాయి. నాకు పర్సనల్ గా క్లయింట్స్ చాలా మంది పూజలు చేస్తుంటారు, హోమాలు చేస్తుంటాం, పూజలన్నీ చేపిస్తుంటాం కదండి. చేయించిన తర్వాత కూడా నేను వాళ్ళతో టచ్ లో ఉంటాను. ఆ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే పాపం వచ్చి హోమాలన్నీ చేయించుకుంటారు, పర్సనల్ గా కలుస్తారు. ర్యాపో డిఫరెంట్ కదండి. ఆ తర్వాత వాళ్ళు మంచి చెడికి ఫోన్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇళ్ళకి రమ్మని పిలుస్తూ ఉంటారు, డిఫరెంట్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, బాగా ఉన్న రాశుల్లో వృషభ రాశి ఒకటి, 20-26 సంవత్సరాలు బాగా ఉండబోయే రాశులు కూడా ఒకటి.
అంటే ఈ రాశి వాళ్ళకి కనుక ఎవరైనా బాగలేదు, మేము ఇబ్బందుల్లో పడున్నాం అంటే ఇమ్మీడియట్ గా జాతకం చూపించుకోవటం అవసరం. చెక్ లేదంటే వాళ్ళ మైండ్ సెట్టే అలాంటి మైండ్ సెట్, దానికి మళ్ళీ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్ చూసుకోవాలి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. పెద్ద పెద్ద గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. జూన్ వరకు అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఒక 200% స్పీడ్తో వెళ్తూ ఉంటే వెళ్ళు. జూన్ తర్వాత మాత్రం స్పీడ్ కొంచెం తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక 200 కిలోమీటర్ స్పీడ్ కాక 150 అవుతుంది. బట్ ఆ జోషు, ఆ ఉత్సాహం, ఎనర్జీ లెవెల్ అంతా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట వాళ్ళకి. ఇంకా వృషభ రాశి వాళ్ళు ఇందులో ఉన్న నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మృగశిర 1, 2 పాదాలు. పేరు బలం ఈ ఊ ఏవో వా వి వేవో అనే లెటర్స్ ఇందులో ఉంటుంది. వీళ్ళకి మనకి ఆదాయ వ్యయం రాజ్యపూజ్యం అవమానం చూసుకుంటే వీళ్ళకి ఆదాయము 5, వ్యయం 14 ఉంది. అమ్మా మరి ఎలా బాగుంది అని ప్రశ్న వస్తుంది కదా. యాక్చువల్ గా మీరు అడిగే క్వశ్చన్స్ నాకు బాగా కనెక్టెడ్ టు కామన్ మ్యాన్ అండి. ముందు ఈ ఫిగర్ చూడంగానే అంటే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి, నేను ఉన్నాను కదండి, మరి నేను వాళ్ళకి చెప్పాలి కదా బాగా క్లోజ్ క్లయింట్స్ కి. ఇక్కడ మీనింగ్ ఏంటంటేనండి, లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఏడు ఇంకా బాగుంటుంది. ఈ సంవత్సరం వీళ్ళు ఖర్చులు పెట్టుకుంటారు. ఎలా ఖర్చు పెట్టుకుంటారంటే ఇల్లు కొనుక్కుంటారు, బంగారం కొనుక్కుంటారు, కార్లు కొనుక్కుంటారు, తర్వాత పెళ్లిళ్ళు ఖర్చులు అవుతాయి. అంటే శుభకార్యాల గురించి విపరీతంగా ఖర్చు అవుతుందని దాని మీనింగ్. ఇప్పుడు రిలాక్స్ అందుకని రాసి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు, అందుకని నేను చాలా సూపర్ గా ఉంటుంది. శుభమూల వ్యయకృత్ అంటారు సంస్కృతంలో మహర్షులు. ఒక ముక్కలో చెప్పేస్తారు శుభం చేయటం వల్ల ఖర్చులు అవుతుందని. మరి ఇల్లు కట్టుకున్నప్పుడు ఖర్చులు అవుతాయి, ఖర్చులు అవుతాయి. భోగంగా ఐశ్వర్యంగా ఉండాలంటే అది ఉంటేనే కదా హ్యాపీ. అదో వీళ్ళకి ఆ ప్రకారంగా ఉంటుంది. రెండు అందుకని వీళ్ళకి రాజ్య పూజ్యం 5, అవమానం 4. రాజ్యపూజం 5, అవమానం 4 అంటే ఏంటి, బాగా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి అవుతూ ఉంటుంది. అలానే ఒక్క విషయం ఈ వృషభ రాశి వాళ్ళకి చెప్పాలండి. వీళ్ళకి శ్రీరామచంద్ర మూర్తి కృప, ఓకే, రామబాణం అంటారు చూడండి, రామబాణం లాగా వీళ్ళని కాపాడుతూ ఉండే ఒక ప్రిన్సిపల్ చెప్తానండి. వీళ్ళు ఖర్చు పెట్టే ఒక్కరు ప్రతి రూపాయి కూడాను 1కి 10 సార్లు ఆలోచించుకొని ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి తప్పకుండా వృషభ రాశి. ఎందుకంటే అది ఫ్యూచర్ లో వీళ్ళకి బాగా బెనిఫిట్ అయ్యే విధంగా, ఎక్కడా లిటిగేషన్ లేకుండా చాలా హంబుల్గా 1కి 10 సార్లు. అపాత్రదానం మహాపాపం. ఎప్పుడైనా లక్ష్మీదేవిని మనం కరెక్ట్గా కనుక ఖర్చు పెట్టగలిగితే అమ్మవారు సంతోషపడి హ్యాపీ పడి మళ్ళీ మన ఇంటికి 10 రెట్లు వస్తుంది. ఎప్పుడైతే మనం ఖర్చు ఏదో పెట్టేసుకొని ఏం జరుగుతుందో తెలవకుండా అలా క్యాజువల్గా విసిరేస్తూ ఉంటే అమ్మవారు కోపం వచ్చి ఇంక రాదు మన ఇంటికి. ఇది చాలా మందికి తెలియదు. ఎందుకంటే వీళ్ళకి విపరీతంగా ఖర్చులు పెడుతుంటారు. బట్ ఆ ఖర్చు పెట్టేది పెట్టండి, 1000 రెట్లు పెట్టండి, కానీ అమ్మవారు 1,00,000 రెట్లు తిరిగి మీకు విధంగా వచ్చేటట్టు పెట్టాలి. అందుకని రాంగ్ ట్రాక్లు. అందుకని గణపతిని ఎందుకు పూజిస్తా అంటే ఆ విజ్డమ్ మనకు ఉండాలి. మనకి ఆది శంకరాచార్యులు ఏం చెప్తారంటే వివేక వైరాగ్యాలు ఉండాలని చెప్తారు. వివేకం అంటే ఏంటి మనం తెలుసుకోవాలి, వాళ్ళు నిజమా ఫేకా ఒట్టిదా లేదా, అది ఎవరు బయట చెప్పరు కదా, ఇట్స్ యువర్ బ్రెయిన్. బుక్స్ లో చెప్పేది కాదు కదా, ఆ బిల్డ్ కావాలన్నమాట. రెండోది వైరాగ్యం ఉండాలంట. అందరిని మనం ఎంటర్టైన్ చేయకూడదు. వైరాగ్యం అంటే వదిలేసుకోవటం. అందరిని పట్టుకుంటే మనం ఉంటాం కదా, సెలెక్టెడ్ గా పెట్టుకుని మిగతా వాళ్ళని వదిలేసుకోవటం నేర్చుకోవాలి. మన దాన్ని కట్ చేసి మొహమాటం లేకుండా పెట్టేదే వైరాగ్యం. అది ఉండాలి. ఏది చేయాలి ఏది చేయకూడదు తెలుసుకునేదే విజ్డమ్. వివేక వైరాగ్యం ఉంటే జీవితం అంతా హ్యాపీ. 2 బాణాలు చాలు మనకి. అందుకని వీళ్ళకి వ్యయం 14 ఉంది కాబట్టి పెట్టే ఖర్చు పెట్టండి, చాలా హంబుల్ గా ఆథెంటిక్ గా ఖర్చు పెట్టాలి. ఇన్ సచ్ లక్ష్మీదేవి హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ మీ ఇంటికి రావాలి. అందుకని ఇది ఒక్కటే మీకు అర్థమైంది అనుకుంటా. ఇది మనం ఒక్కొక్క గ్రహం చూసుకుంటే శని వీళ్ళకి విపరీతమైన ధనలాభాన్ని ఇస్తున్నారు. మన అందరికీ తెలుసు శని బాధ పెట్టేది మనం. అలాంటి శని వీళ్ళకి సపోర్ట్ ఇస్తుందంటే వీళ్ళు అంత అదృష్టవంతులు తెలుసుకోవాలి. ఇలాంటి గడియలు మళ్ళా ఎప్పటికో వస్తాయి వృషభ రాశిలో. అందుకని లాస్ట్ 1 year నుంచి ఇదే చెప్తూ ఉంటాను నేను. వృషభ వాళ్ళకు బాగుంది బాగలేదు, కింద నాకు కామెంట్ పెడతారు మాకు బాగలేదు మాకు బాగలేదు. కాబట్టి వాళ్ళు పర్సనల్ గా చెక్ చేయించుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గోచారం అప్లై 30%. రెండోది గురువు వీళ్ళకి 2వ స్థానంలో ఉండటం విత్త సమృద్ధి. విత్తం అంటే ధనం వీళ్ళకి వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుకని ఖర్చు విపరీతంగా పెడతారు. ధనం లేకపోతే ఏం ఖర్చు పెడతారు, ధనం ఉంది కాబట్టి ఖర్చు పెడతారు. అంటే శని ధనాన్ని ఇస్తున్నారు, గురువు ఆ ఇచ్చిన ధనాన్ని పెంచుతున్నారు. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. 2 పెద్ద గ్రహాలు అలా ఉంది. 10వ ఇంట్లో వాళ్ళకి రాహు ఉన్నారండి. 10వ ఇంట్లో రాహు ఉంటే పొలిటీషియన్లకి అద్భుతమైన కాలం. వాళ్ళు చెప్పిందే శిరశాసనం. మేనేజర్ లెవెల్కి అద్భుతం. ఐటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఆడింది ఆటే పాడింది పాటే. తర్వాత రాహు ఉండటం వల్ల మసిగూసి మారేడు కాసి వీళ్ళు ఏదైనా పని చేసి మొత్తానికి సక్సెస్ అవుతుంది. ఈ సపోర్ట్ తీసుకోవటం ఆ సపోర్ట్ తీసుకోవటం ఈ ఉంటాయి కదండి. ఆన్లైన్ లో చాలా మంది ఐటీ వాళ్ళు చేస్తూ ఉంటారు, నాకు ఎన్ఆర్ఐలు వాళ్ళంతా.
కాంట్రాక్ట్ బేస్ అంటారు, ఆ బేస్ అంటారు, 2-3 జాబులు చేస్తుంటారు. ఎవరికి చిక్కర దొరకనట్లు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే 10వ స్థానంలో రాహు ఉండటంతో ఇటు ఐటీలో ఉన్న వాళ్ళకి, ఫారిన్‌లో ఉన్న వాళ్ళకి, తర్వాత పొలిటిక్స్‌లో ఉన్న వాళ్ళకి, సినిమా మూవీస్‌లో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఒక గ్రేట్ టైం నడుస్తుందని మనం అనుకోవాలి వృషభ రాశి వారికి. ఖచ్చితంగా. అందుకని ఒక కేతు మాత్రం 4వ ఇంట్లో ఉండటంతో కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది కొంచెం ఆలోచించాలి. ఇది తప్ప మిగతా అన్ని విషయాలు బాగుందండి. మనకు శని 11వ స్థానంలో ఉంటే ఏంటి? శని 11వ స్థానంలో ఉంటే వీళ్ళకి ఏమవుతుందంటే చిత్తశుద్ధి అభిష్టార్థ అంటారు. మైండ్ ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్గా ఉండి అనుకున్న పనులను చక్కగా చేస్తూ ఉంటారు. స్త్రీలతోటి, పుత్రులతోటి చాలా చక్కగా ఉంటారని చెప్తారు. గురువు వీళ్ళకి 2వ స్థానంలో ఉన్నారండి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, గురువు విశేషమైన లాభాన్ని ఇస్తూ ఉంటారు. మనస్సౌఖ్యం, యశో వృద్ధి, మనసు కంఫర్టబుల్ గా ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. ధర్మ వ్యయం గుర్తుపెట్టుకోండి. ధర్మ వ్యయం అంటే మంచి మార్గంలో వెళ్తే ఖర్చు చేయాలి. ధర్మ వ్యయం అంటే ధర్మ కార్యాల గురించి ఖర్చులు చేస్తూ ఉంటారు. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం, విపరీతంగా ఖర్చులు ఉన్నాయి, మీరు కూడా అమ్మో అన్నారు. కాకపోతే ఆ పెట్టే ఖర్చులు ధర్మబద్ధంగా ఖర్చు పెడితే అంటే ఏంటి? ఇల్లు కట్టుకోవటం, పెళ్లిళ్ళు చేయటం, హైయర్ ఎడ్యుకేషన్ కలిగి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలానే 3వ స్థానంలో గురువు మారుతున్నారండి. మనకు ఉగాది పుష్కరాలు వచ్చినప్పుడు గురువు మారటంతో కొంచెం ఇలా స్పీడ్ తగ్గుతుంది, కానీ ఆ జోష్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకేం చెప్తారంటే వీళ్ళ పరివారం, వీళ్ళ చుట్టూ ఉన్న జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళకి కొంచెం ఉపయోగపడకుండా ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్లో అవుతుంది. మనకేం చెప్తారంటే మహాభారతంలో దుర్యోధనుడికి 3వ స్థానంలో గురువు ఉన్నప్పుడు అలా సోదరులు వాళ్ళంతా యుద్ధంలో ఓడిపోయారని చెప్తూ ఉంటారు. అందుకని వీళ్ళంతా పోతారు లేదా ఏదైనా ఇంకోటి అవుతుందని కాదు. ఆయనకి ఇప్పటిదాకా ఎవరైతే సపోర్ట్, దుర్యోధనుడికి సపోర్ట్ అవుతారో వాళ్ళ తమ్ముళ్ళే కదా. వాళ్ళ తమ్ముళ్ళు పోతే ఇంకేనే ఉందండి, ఆయన ఎక్కడికో పోయాడు అడవుల్లోకి. అందుకని కొన్నిసార్లు వీళ్ళకి కొంచెం సపోర్ట్ ఇచ్చే వ్యక్తులు, ఎంకరేజ్మెంట్ చేసే వ్యక్తులు సపోర్ట్ చేయకపోవచ్చు. దాంతో మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, దూరంగా ఉండాలి. రాహు వీళ్ళకి 10వ స్థానంలో ఉన్నారు. మనం ఇప్పటిదాకా అన్ని చెప్పుకున్న రాహు గురించి. కర్మసిద్ధి, అభిష్ట సుఖభోజనం, మనస్సౌఖ్యం, అంటే మనసంతా ఖుషి. ఇప్పుడు చూడండి, బాగున్నప్పుడు అన్ని వస్తాయి, కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, హ్యాపీగా ఉంటాం. ఒకసారి ఇలా రాశి ఫలం బాగుంటే ఇంకా అన్ని అందులో ఏ గ్రహం వచ్చినా కానీ బాగుంటే బట్టి బాగుంది అనమాట. ఇది మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, నక్షత్రాల ప్లేస్ గురించి చెప్తారు కదా, నక్షత్రాలు ఎలా ఉన్నాయి? ఇది ఇంకా అద్భుతంగా ఉంది. నక్షత్రాలు చూసుకుంటే ఇంకా గ్రహాలతో పాటు నక్షత్రాలు కూడా బాగుంది. ఒకసారి తెలియజేస్తారు గురుగారు. ఇది ఇంకా టూ ప్రిసైజ్ ప్రిడిక్షన్ అనమాట. వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి సంపదలు, ఐశ్వర్యము, సంతోషము, ధన ప్రాప్తి, సర్వజన పూజ్యము, రోబస్ట్ హెల్త్. అన్ని అద్భుతం. బిగినింగ్ లో ఆగస్టు మంత్ లో కొంచెం హెల్త్ జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి. తర్వాత రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్యం అంటే ఏంటంటే కొత్తగా ఆపర్చునిటీస్ వస్తాయి. తర్వాత సంపదలో ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, ధన ప్రాప్తి, పరవాసము, సర్వజన పూజ్యము, అందరి నుంచి అప్రిసియేషన్స్ బాగుంటుంది. పరవాసము అంటే ఫారిన్ కనెక్షన్స్, ట్రాన్స్ఫర్స్, వేరే చోటకి వెళ్ళి ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఇది అనుకూలంగా ఉండదు, కొంతమందికి ప్రతికూలంగా ఉండొచ్చు. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా స్వీట్ న్యూస్, అమెరికాలో ఉన్న వాళ్ళు ఇక్కడ రావాలంటే అది బ్యాడ్ న్యూస్. అందుకని చెప్పేసి అటు ఇటు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యం అంటే ఏంటండి, దే విల్ గెట్ ద ప్రమోషన్స్, కొత్తగా ఒక జాబ్ రావటం, సంపదలు రావటం ఉంటుంది. సర్వజన పూజ్యం, అందరి నుంచి చక్కగా అప్రిసియేషన్స్ అంతా వస్తూ ఉంటుంది. పరవాసం, వీళ్ళకి కూడా ఉన్న ప్లేస్ వదిలి ఫారిన్కి వెళ్ళటము, లేదంటే ఉన్న ప్లేస్ నుంచి ఇంకో చోట ట్రాన్స్ఫర్ అవ్వటం, కంఫర్టబుల్ గా ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది మనకి టోటల్ గా ఈ రాశి వాళ్ళకండి. ఓకే, మరి ఏమైనా పరిహారాలు పాటించాలంటారా గురువు గారు కేతు పరంగా? ఏమైనా పరిహారాలు కనుక చూసుకుంటే కేతువుకి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది. గణపతిని పూజించటం, గరికతో గణపతిని పూజించడం, గణపతి అధర్వ శీర్షం ఉంటుంది, అది పాటించటం. తర్వాత ఈ రాశి వాళ్ళకి అంత అనుకూలంగా ఉంది కాబట్టి నేచురల్ కామెంట్లు ఉంటాయి, ఓహో ఆహో అని చెప్పాము, ఇది నమ్మొచ్చా నమ్మకూడదు అని చాలా మంది అడుగుతుంటారు. ఒక విషయం గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇది గోచార ఫలితాలు 30-40% మాత్రమే అప్లై అవుతాయి, 100% కాదు. 100% తెలుసుకుంటే మీ యొక్క ఇండివిజువల్ జాతకం చూపించుకోవాలి. అందులో 35 to 45 ఏజ్ ఉన్న వాళ్ళని రీసెర్చ్ గ్రూప్ నేను చేస్తున్నాను. ఎందుకు రీసెర్చ్ గ్రూప్ అంటే, వాళ్ళకి ఆల్రెడీ 10 years కెరియర్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 25 years అకాడమిక్ చదువుకొని ఉంటారు, మేనేజర్ లెవెల్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అవును కదా, 10 years. మరి అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎందుకు స్టాగ్నేషన్ వస్తుంది? మనకి సైన్స్ ప్రకారం ఎదుగుతూ ఉంటాం కదండి, నాలెడ్జ్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది, ముందు చూసుకొని పోవాలి కదా. మరి కెరీర్ డ్రాప్ ఎందుకు వచ్చింది? వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా? కాదు. చదువు లేదా? ఉంది. ఎక్స్పీరియన్స్ లేదా? ఉంది. అయినా డౌన్కి ఎందుకు వెళ్ళారు? దాట్స్ వేరు ఆస్ట్రాలజీ కమ్స్. జ్యోతిష్ శాస్త్రం నమ్మేది కూడా ఆ వయసులోనే, కాలేజీలో నమ్మరు, పెళ్లి టైంలో కూడా నమ్మరు.
పిల్లలు పుట్టి అప్పుడు ఏమైంది ఏమైంది అని ఎంత ఆలోచించినప్పుడు కష్టపడుతున్నా ఏం చేస్తున్నా ఎక్కడ ఏం లేనప్పుడు ఆ టైం. నాకు వచ్చే ఏజ్ గ్రూప్ కూడా వాళ్ళు. కానీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎందుకు టార్గెట్ అంటేనండి, హైలీ ప్రొడక్టివిటీ ఉంటుంది వాళ్ళలో, ఎనర్జీ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, తల్లిదండ్రులు చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు, సొసైటీ చూసుకుంటారు. హైలీ మోస్ట్ ప్రెషర్స్ ఏజ్ అండి. కెరీర్లో బ్రేక్ త్రూ వచ్చేది ఆ ఏజ్లోనే. అందుకని ఎవరైనా కనుక లో తక్కువగా ఉండి ఫీల్ అయ్యి ఉంటే ఒకసారి ఇండివిజువల్ హారోస్కోప్ చూపించుకోవాలి. బ్లాకేజెస్ ఉంటాయి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సర్పదోషము, గ్రహ దోషం రూపంలో వాళ్ళకు ఉంటాయి. అవి తెలుసుకొని క్లీన్ చేసుకోవాలి. మీకు అది కూడా రెస్పాన్సిబిలిటీ. దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, భార్య ఇచ్చాడు, పిల్లలు ఇచ్చారు, బట్ మీ యాన్సిస్టర్స్ డెప్త్ ఎవరు తీరుస్తారు? అవును, మెయిన్ అది గురువు గారు. అది తెలవ చాలా మందికి. దట్ ఈస్ సైన్స్ బియాండ్ సైన్స్. అవి మనం తెలుసుకొని తీసేసుకొని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 times ముందుకెళ్తుందండి, డౌటే లేదు. ఎంతమందికి చేస్తున్నాము. కొంతమందికి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే ధన ప్రవాహం వస్తుంది. భార్యాభర్తలకు అవగాహనకి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ విశేష హోమం చేయించుకోవాలి. వీటితో పాటు ఎడ్యుకేషన్లో బాగా రావటానికి, ఓకే, మనకి చదువుకు సంబంధించిన దేవతలు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరినీ ఉపాసన చేసుకోవాలి. వీటన్నిటితో పాటు హెల్త్ కాంప్లికేషన్స్, ఉద్యోగం ప్రకారంగా బాగా ఆగినప్పుడు, తర్వాత మనకి ఇంకో కొన్ని హెల్త్ కాంప్లికేషన్ కొంచెం సీరియస్గా ఉంటుంది కొంతమంది, అలాంటి వాళ్ళకి మృత్యుంజయ హోమము లేకుంటే ఆయుష్ పారాయణము. డబ్బు ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, పిల్లల విషయంలో బాధపడుతూ ఉంటారు, మరి వారికి కూడా పేరెంట్స్ రియల్ గా వర్రీ ఏదంటేనండి, నాకు కొన్నిసార్లు కళ్ళంపు నీళ్ళు కూడా వస్తాయండి, డైవర్సులు తీసుకుంటారండి. అస్సలు అప్పుడు ఉంటుందండి బాధ. అవును గురువు, ఈ కేసు ఒక్కసారి తెగదండి. అది అంతా ఉంటుంది, ఎంత చదివించుకుని ఎంత ఉన్నాము, ఎంత పెళ్లి చేసాము, ఇప్పుడు డైవర్స్ ఏంటి అని అమెరికాలో ఫారిన్ లో ఉన్న వాళ్ళు ఏడ్చి మా తల్లిదండ్రులకు చెప్పకుండా, అంటే వాళ్ళకి పెద్దవాళ్ళు అవుతారు కదండి, వాళ్ళు బాధపడతారు. వీళ్ళు ఎక్కడో పిల్లలు ఉన్నారు, ఎంత చేసుకున్నామండి, ఇలాంటి విషయాలు అండి. అందుకని నేను చాలా వాటిలో అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చెప్తుంటాను. ఓకే, ఇలా అందుకని నా దాంట్లో ఫస్ట్ లక్ష్మి ధనం, రెండోది అన్యోన్య దాంపత్యం గురించి చెప్తాను, కంపల్సరీ చెప్తాను. మూడోది కార్యజం, ప్రొఫెషనల్ చూసుకొని పోవాలి. నాలుగోది ఏం చెప్తాను, ఎడ్యుకేషన్ పిల్లల గురించి చెప్తాను. నాకు ఎక్కువ కాల్స్ వచ్చేది అనమాట. అలాంటి ఈ రాశి వాళ్ళకి అదృష్టవంతులు కాబట్టి, బాగుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా ఉండాలి. ఇన్ కేసు ఎవరైనా కనుక ఫీల్ అవుతుంటే ఇమ్మీడియట్గా రెమెడీస్ ఉన్నాయండి, వేల రెమెడీస్ ఉన్నాయి, ఒక రెమెడీ కాదు. ఒక యజుర్వేదంలోనే 10,000 మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రం 4-5 రకాలుగా వాడవచ్చు. అంటే 60,000 మంత్రాలు ఇందులో ఉన్నాయి, ఒక్క వేదంలోనే ఉన్నాయి. ఇంకా ఎన్ని వేదాలు ఉన్నాయి, ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని ఉన్నాయి. అందుకని సరైన గురువు దగ్గరికి వెళ్ళిపోయి జ్యోతిష్యం చూపించుకొని చేసుకుంటే ప్రాబ్లం పోతుంది. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. వృషభ రాశి వారి రాశి వివరణ పరిహారం చాలా చక్కగా తెలియజేసిన, అద్భుతమైన వివరణ గురువు, అందరికీ అర్థమయ్యే రీతిలో తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం అండి.